నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పౌర్ణమి. పౌర్ణమి అంటేనే అన్నా చెల్లెళ్ళ పండగ అంటూ ఉంటారు. రాఖీ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు. ఆ రోజు బంధాలన్నీ ఏ విధంగా ఉంటాయో మనకు తెలిసిందే. అసలు రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాము? దాని ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ముఖ్యంగా శ్రావణ శుద్ధ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం, అలాగే రాఖీ పౌర్ణమి. హ్మ్. ఈ రాఖీ పౌర్ణమి కొంచెం నేను విరుద్ధంగానే ఉంటాను. అవును. ఎప్పుడు విరుద్ధంగానే తెలుసు ఉంటాను. నాకు. దేనికంటే రాఖీ పండుగ తప్పు అని చెప్పడల్లా, హ్మ్. విధానం తప్పని చెప్పడల్లా. కాకపోతే మనం వేరే వేరే సంప్రదాయాన్ని జొప్పించుకొని మరి చేస్తున్నాం. హ్మ్. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన సంప్రదాయాన్ని వదిలిపెట్టకుండా పర సంప్రదాయాన్ని నువ్వు గౌరవించుకో, చేసుకునే కాదని చెప్పను. హ్మ్. మన సంప్రదాయం సంగతి తెలియకుండా, మర్చిపోయి, దాన్ని పట్టించుకోకుండా, దాని ఏ రకమైనటువంటి గౌరవం లేకుండా, దాని విధానం తెలియకుండా మిగిలిన మాత్రం మనం ఎక్కువగా పండుగలు చేస్తాము పాటిస్తూ అంటే, అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు అన్నట్టు ఉంటుంది. అవునా? అవును. తప్పు కదా. మన సంప్రదాయం చక్కగా చెప్పబడి ఉంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి మూడవ రోజున భగిని హస్త భోజనం అంటారు అవును గురు. దాన్ని. యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చిన రోజు దాన్ని భగిని హస్త భోజనం. భగిని అంటే ఎవరు? అక్క, అక్క, చెల్లి. చెల్లి. హస్త భోజనం వాళ్ళ చేత్తో చేత్తో. వడ్డించుకొని చక్క భోజనం చేసి రావడం. అది అసలైన రాఖీ. ఆ రోజున కూడా రక్షాబంధనం ఉంటుంది. ఎలా? పసుపు, మనం దారానికి పసుపు దారాన్ని. పోసి చక్కగా కంకణం కట్టించుకోవడం అనేటువంటిది రక్షాబంధనం ఉంటుంది. ఇప్పుడు అది పోయింది. అసలు ఆ రాఖీ. రోజు ఎప్పుడు వస్తుందో కూడా చాలా మందికి తెలియదు తెలియదు. గురుగారు. భగిని హస్త భోజనం అంటే అసలు నిజంగా చాలా పవిత్రమైన రోజు నాన్న. యమధర్మరాజు ఈ ప్రాణాలు తీయటం, లెక్కలు వేసుకోవడం ఇంత బిజీలో ఉంటే యమునాదేవి ప్రతిరోజు అడుగుతుంట, అన్నయ్య మా ఇంటికి ఒక్కసారి భోజనానికి రా, ఒక్కసారి భోజనానికి రా అంటే ఆయన కుదరక ఒక రోజు కుదిరి వాళ్ళ ఇంటికి భోజనానికి పోయట. ఆ రోజునే కార్తీక శుద్ధ విధియ, అదే రోజున భగిని హస్త భోజనంగా మనకి ఇది పెట్టారు. తద్వారా యమధర్మరాజు అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా కృష్ణుడి అనుగ్రహం కూడా కలుగుతుంది మనకి. ఎందుకు? యమునా నది కదా, కృష్ణుడికి కదా. సో కాబట్టి కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ప్రాణ భయం తగ్గిపోతుంది. దాన్ని మనం అసలు రాఖీ పండగ చేసుకోవాలి. ఆ రాఖీ పండగ పోయింది. సినిమాలు వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది. అవును. ఒక్కొక్కటి చేతికి ఇక్కడి నుంచి ఇంత దూరం అవును. రాఖీలు. అవునా? ఆ రాఖీలు కూడా చిత్రమైనటువంటి పేపర్లు, రకరకాలైనటువంటి డిజైన్స్, ఏదేదో రకరకాల కార్టూన్ బొమ్మలు, లేకపోతే సినిమా హీరోల బొమ్మలు బొమ్మలు. అవి ఇవి రాఖీలు అవుతాయా? నిజంగా ఎవరికన్నా యాక్సిడెంట్ అయిపోయి ఉన్నాడు, హీరోకి ఫోన్ చేయమనండి, వస్తాడేమో. ఎవరు రారు గురుగారు. వస్తే దేవుడే, కట్టుకునే కాదని చెప్పను. వస్తే దేవుడే రాడుగా. అసలు విధానాన్ని వదిలిపెట్టేసి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముఖ్యంగా దయచేసి రాఖీ పండగని చేసుకోండి, ఏ రకమైనటువంటి తప్పు లేదు, చేసుకోవచ్చు కూడా. కానీ దీన్ని కూడా ముహూర్తాలు పెట్టుకొని రాఖీలు కట్టుకుంటామంటారా? చెప్పిన వాడికి బుద్ధి లేదు, విన్నవాడికి అంతకంటే బుద్ధి లేదు. భద్రాకాలం ఈ సమయంలోనే రాఖీ కట్టుకోవాలి, పౌర్ణమి ఈ సమయం నుంచి ఈ సమయంలో అవును. దానికి భద్రాకాలంలో ఒకటి పెట్టారు నాన్న. ఈ సమయంలోనే రాఖీ కట్టుకోవాలి, ఈ సమయంలో కట్టుకోకపోతే ప్రాణం పోతుందిట. రాఖీ ఈ టైంలో కట్టుకోవాలో తెలుసా? అవును. రాఖీ ఈ టైంలో కట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? రాఖీ అసలు ఈ టైంలోనే కట్టుకోవాలి. ఈ ఈ క్యాప్షన్స్ పెట్టేసి మన వాళ్ళు తమిళన్స్ పెట్టేసి టక్ 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 వదిలేస్తూనే ఉంటారు వీళ్ళు. అవును. అవునా? మరి యూట్యూబ్ వచ్చి కూడా దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది నాన్న. ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు, గత 4 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తుంది ఇదంతా? అవును. ఈ భద్రకాలాలు ఇవన్నీ కాదు. యూట్యూబ్లు రాకముందు కూడా రాఖీ పండుగ చేసుకున్నారు. మరి రాఖీ పండుగ అప్పుడు ఎందుకు భద్రకాలాలు చూసుకోలేదు? అప్పుడు ఈ సిద్ధాంతులు రాద్ధాంతులు అంతా ఏమైపోయారు? అప్పుడే చెప్పుకుంటూ రావాలి కదా. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏమీ లేని, అంటే ఈ మీడియా ఏమీ లేనటువంటి, కమ్యూనికేషన్స్ ఏమీ లేనటువంటి రోజుల్లోనే మనం పంచాంగాలు చేసుకున్నాం, పండుగలు చేసుకున్నాం, ఉత్సవాలు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం కదా. అప్పుడు ఆపలేదు కదా. మరి అప్పుడే రావాలి ఈ భద్రాకాలం విషయం కూడా. కాబట్టి రాఖీ పండగకి భద్రాకాలానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. పొద్దు నుంచి రాత్రి లోపల ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. దాని ముహూర్తంతో సంబంధం లేదు. చక్కగా మీ తోబుట్టువుల్ని ప్రేమగా ఆనందంగా చూడండి. వాళ్ళు సంతోషంగా ఉన్నారా, నీ పంట పండిందే పోండి, దాంట్లో అనుమానమే లేదు. అందుకనే ప్రతి సంవత్సరం ఆడపిల్లలకి ఏదో ఒక వంకతో పసుపు కుంకాలు పెట్టాలి అనేటువంటి ఒక సంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పండగను కాబట్టి దీన్ని నేను వ్యతిరేకించను.
కాకపోతే దాన్ని విపరీతమైనటువంటి స్థితిలో తీసుకుని తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళకూడదు. అసలైన పండగను మర్చిపోతున్నారు. దయచేసి అది గమనించండి. అసలు పండగ చేసుకోండి, కొసర పండుగ చేసుకోండి. కానీ ఆడపిల్లల్ని గౌరవించడం, ఇంటి ఆడపడుచును సంతోషంగా ఉంచడం, నిజంగా నాన్న ఇంటి ఆడపడుచు పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు నుంచి పుట్టింటి నుంచే వెళ్ళాలని శాస్త్రం. అవును గురుగారు. ఆడపిల్లలు పుట్టింటికి రాలేనటువంటి కష్టం వచ్చింది అంటే పుట్టిల్లు లేనట్టే లెక్క. కష్టం వచ్చినప్పుడు లేదు వెళ్ళలేదు అని. వెళ్ళలేకపోయింది అంటే ఆ పుట్టిల్లు లేనట్టే లెక్క. ఇంకా ఇంట్లో బ్రతుకున్నా కూడా ఎవరు చనిపోయినట్లే లెక్క నా దృష్టిలో అయితే. ఆడపిల్లలు కష్టం కలిగినప్పుడు కదా, భర్త ఎంత ప్రధానంగా చూస్తుంటాడు, పుట్టింటి వాళ్ళు అంత సపోర్ట్ ఉండాలి. అందుకనే ప్రతి సంవత్సరం ఈ పండగలను ఏదైనా వడి బియ్యమను ఏదో ఒక పండగ పిలిచి బొట్టు పెడుతుంటాం. ప్రతి పండక్కి కూడా ఆడపిల్లకి బట్టలు పెట్టాలనేది కూడా ఒక సాంప్రదాయంగా వస్తుంది వస్తుంది. గురుగారు. నాన్న ఒకటి చెప్తాను నాన్న, దీంట్లో 2 రకాలు చూడండి. ఒకటేమో పండక్కి అల్లుడిని కూతుర్ని పిలిచాం, బట్టలు పెట్టాం, అల్లుడు సంతోషంగా ఉన్నాడు, అమ్మాయిని మంచిగా చూసుకుంటాడు. 2 పిలవలేదు, ఒక 10 సంవత్సరాలు పిలవలేదు, నీకు పుట్టిల్లే దిక్కు లేదు అని చెప్పి కోడల్ని ఇంట్లో ఎంత హింస అనే పెట్టచ్చు, పరిస్థితి వస్తుంది. ఎంత ఛాన్స్ ఉంటుంది. ఈ అమ్మాయికి బలగం లేదు కదా, ఉమ్. సపోర్ట్ లేదు కదా వెనక. సపోర్ట్ లేకపోతే అమ్మాయి ఎన్ని బాధలు పడుతుంది, ఏదైనా బాధ వచ్చినా ఎవరితో చెప్పుకుంటుంది. ఈ అమ్మాయిని ఎంత బాధలు పెట్టినా కూడా ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అమ్మాయిని బాధ పెట్టడం అంటే సపోర్ట్ కోసం అవును. వీళ్ళు ఉన్నారు, అమ్మో పుట్టింటి వాళ్ళు వెనకున్నారు, మనం ఏమైనా తప్పు చేస్తే ప్రశ్న చేస్తారు మనల్ని అనే ఒక భయాన్ని క్రియేట్ చేయడం కావచ్చు, అలానే ప్రేమను పెంపొందించడం కావచ్చు. అల్లుడిని కోతిని ఇంటికి పిలిచి బట్టలు పెడుతుంటే వాడు సంతోషంగా ఉండడం, ప్రేమ పెరగడం, 10 సార్లు ఇంటికి రావడం, చక్కగా కూతుని నిజంగా చూడండి, కొడుకుని చూసినంత ఆనందం కలదు, కూతురు కూతురు చూస్తే చూస్తే ఆనందం ఉంటుంది. అవును గురు. ఎంత ఆనందం ఉంటుందంటే, కొడుకుని చూస్తే కళ్ళు నిండుతాయేమో, కూతురుని చూస్తే మనసు నిండుతుంది. అంత తేడా ఉంటుంది ఓ మాట చెప్పాలంటే. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మన ఇంటి ఆడపడుచులు వాళ్ళని సంతోషపరిచేటువంటి ఏ రకమైనటువంటి కొత్త పండుగలు తీసుకొచ్చినా నేను దానికి సపోర్ట్ చేస్తాను. కాకపోతే ఉన్న పండుగను వదలొద్దు, కొత్త పండుగలకి హంగులు ఎక్కువగా రంగులు దిద్దవద్దు అని చెప్పేది నేను చెప్పిపోయాను. నిజంగానే గురుగారు, పౌర్ణమి రోజు రాఖీ కట్టుకుంటారు, అంతా బానే ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన మీరు ఇందాక అన్నట్టు డబ్బుల కోసమే ఆడపిల్ల ఇంటికి వస్తుంది, లేకపోతే ఏదో కానుక కోసమే వస్తుంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటి చెప్తాను అన్న, భగవంతుడు మనకి ఇవ్వగలిగినంత ఇచ్చినప్పుడు ఆడపిల్లలకి ఇస్తే ఏమైంది? తప్పేముంది? ఇచ్చేయి, ఇంకా ఇస్తుంది నీకు అమ్మ. తప్పనిసరిగా ఆడపిల్లలు సంతోషంగా చూస్తే మనకి అంతకంత ఎప్పుడు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. దాంట్లో ఏమాత్రం నువ్వు ఈ సంవత్సరం పిలిచి ఓ చీర పెట్టు, వచ్చే సంవత్సరం బంగారు గాజులు చేయించేంత శక్తి అమ్మవారు ఇస్తుంది, భగవంతుడు ఇస్తాడు. అంటే ఇచ్చే కొద్దీ పెరిగేది ఆడపిల్లలకి ఇచ్చేటువంటి వస్తువుల్లోనే ఉంటుందని చెప్తాను. గురుగారు, ఈ విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఎందుకంటే మీరు పిలిచినప్పుడు గుడికి కావచ్చు, లేకపోతే ఎక్కడికి పిలిచినా ఏ ఆడపిల్లకైనా సరే మీకు తోచినంత సారీ ఇచ్చి పంపించడం అనేది నేను ప్రతి ఇయర్ చూస్తూనే ఉంటాను. ప్రతి ఇయర్ మీ దగ్గర నుంచి నాకు పుట్టింటి చీరలాగా వస్తూనే ఉంటది. అవును, అది చాలా సంతోషం. అలాగే నాకే కాకుండా ఎంతో మంది ఆడపిల్లలకి తండ్రి లాగా, ఒక పుట్లి లాగా మీద ఉంటుంది. నేను అది ఖచ్చితంగా నమ్ముతాను గురుగారు. నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను, మనం గుడి కట్టించేంత స్థాయికి వెళ్తున్నాము అంటే చిన్న విషయం కాదు. ఆడపిల్లల్ని మన పిల్లల్లాగా చూసుకుంటే, మీరు మన పిల్లల్లాగే కాకుండా అమ్మవారిలా చూస్తారు. అది మా అందరికీ తెలుసు. కాబట్టి అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా. అవును. దాంట్లో నిజంగా అది మాత్రం నిర్మమాటం చెప్తున్నా. నా ఇంటి ఆడపడుచుల్ని, మా పెదనాన్న గారి ఇంటి ఆడపడుచుని కూడా నేను ప్రతి సంవత్సరం మా అమ్మగారి సంవత్సరీకం అప్పుడు నాకు శక్తి కొలది వాళ్ళకి ఏదోటి ఇస్తూనే ఉంటాను. తద్వారా వాళ్ళు డబ్బులు ఇస్తే ఆనందంగా ఉంటారా, నాతో ప్రేమగా ఉంటారా అనేది తీసి పక్కన పెడితే, ఒక రకమైనటువంటి నా ప్రేమను ఎలా చూపించుకోవాలి, నా బంధాన్ని ఎలా చూపించుకోవాలి అని చెప్పడం కోసం నా వంతుగా నేను ఏదైనా చేస్తూ ఉంటాను. దాంట్లో తప్పు డబ్బులు ప్రధానంగా చూడాల్సిన అవసరం లేదు నాన్న, ప్రేమను చూడండి. నిజంగా నాకు ఈ రాఖీ పండగ ఇట్లాంటి పండుగలు అనగానే పూర్వకాలంలో ఏదో సినిమా ఉంది, అది గుర్తుకొస్తుంది, బాగా గుర్తుకొస్తుంది. దాంట్లో చెల్లెలు రాఖీ కడుతుంది, చిన్నగారు హీరో దాంట్లో రాఖీ కడుతుంది. కడితే ఆ కట్టించుకొని ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ కట్ అయిపోతుంది అతనికి. సవతి తల్లి చిన్నగారి వాళ్ళ మదరు సవతి తల్లి హీరోయిన్కి, చెల్లెలకి, నీ చేత్తో రాఖీ కట్టావు కాబట్టి నా కొడుకు చేయి ఇరిగిపోయింది అంటుంది సవతి తల్లి. అప్పుడు అన్న చెప్తాడు, అమ్మా చెల్లి కుడి చేతికి కట్టింది కాబట్టి కుడి చేతికి ఏం కాలేదు, ఎడం చేతికి కట్టలేదమ్మా, అందుకని ఎడం చేయిపోయిందమ్మా అంటాడు. అంటే అక్కడ ప్రేమ తప్పితే ధనంతో ముడిపెట్టేది కాదు నాన్న. అన్న చెల్లెళ్ళ ప్రేమ, కథముల ప్రేమ
డబ్బుతో ముడిపెట్టేది కాదు. నిజంగా ఆ పేరు చెప్పినప్పుడల్లా మా అక్కలు గుర్తుకొస్తుంటారు, మా చెల్లెలు గుర్తుకొస్తుంటుంది. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ప్రేమ అది చెప్పలేమనమాట. అదొక గొప్ప ఎమోషన్. అవును. మన జీవితంలో అనుభవించే గొప్ప ఎమోషన్‌గా చెప్పుకోవచ్చు. గురుగారు, రాఖీ పౌర్ణమి రోజు అసలు ఏం చేయాలి అంటారు? ఒకటి చెప్తాను నాన్న. ఇంటికి ఆడపిల్లలు ఆ రోజున రావడమే కాదు, ముందు రోజైనా రావచ్చు. హ్మ్. దాంట్లో సమస్య ఏం లేదు. చక్కగా ఆడపిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువు వాళ్ళకి ప్రీతిగా నీకు శక్తి ఉంటే వాళ్ళకి ఏం కావాలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నాకు ఆ వస్తువు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవును. అవి తీర్చండి ఫస్ట్ ఆడపిల్లలకి. రాఖీ తర్వాత కట్టించుకోవచ్చు. సాయంత్రం లోపల ఎప్పుడైనా కట్టించుకోవచ్చు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని దగ్గరుండి బడికి తీసుకెళ్ళటం. అలాగే శ్రావణ పౌర్ణమి కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు నాన్న. అవును. వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున, శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు భార్యాభర్తలు. అంతే కదా, విష్ణుమూర్తి, అవును. లక్ష్మీదేవి. అవును. వాళ్ళిద్దరిని పూజించడం కూడా చాలా విశేషం. హ్మ్. ఇంటికి ఆడపడుచు వస్తుంది, చక్కగా ఇంటి ఆడపడుచుతో దీపారాధన చేయించండి, పూజ చేయించండి. నీ ఇంటి లక్ష్మి అత్తగారింటికి పోయింది అనుకుంటున్నావు కదా, ఒక్కసారి శ్రవణ పౌర్ణమి రోజున దీపం వెలిగించేసి అమ్మాయితో పూజ చేయించండి. నీ ఇంటి లక్ష్మి నీ ఇంట్లోనే ఉంటుంది చక్కగా ఎప్పటికీ. శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం పూట ఇలా పూజ చేసుకోవడం మామూలు నిత్యం చేసుకునేటువంటి పూజా విధానం. సాయంకాల సమయంలో చంద్రోదయ సమయంలో చంద్రుడు వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర చక్కగా కూర్చొని దీపారాధన చేసి, బియ్యపిండితో మనం దీపాలు చేస్తాం అవును కదా, గురుగారు. అలా దీపం వెలిగించి, ఆవు నెయ్యి వెలిగించి లక్ష్మీ సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ పారాయణ చేయడం లేదా వినటం. అంతేకాకుండా మనం పొంగలి, హ్మ్. మనం బియ్య పొంగలి చేస్తాం కదా, ఆ పొంగలి చేసి అమ్మవారికి నివేదన పెట్టి అందరికీ ప్రసాదంగా పంచండి. తద్వారా శ్రావణ పౌర్ణమిలో ఉండేటువంటి చంద్రుల్లో ఉండేటువంటి 64 రకాల కళలు మన ఇంట్లో మనకి మన కుటుంబ సభ్యులకి కలిగి లక్ష్మీదేవి, చంద్రుణ్ణి మనం చందమామ అని అవును. పిలుస్తుంటాం. ఎందుకో కూడా చెప్పాను నేను మీకు అంతకుముందు అవును. కూడా. లక్ష్మీదేవికి సొంతం సహోదరుడు. హ్మ్. చంద్ర సహోదరి అయి నమో నమః అని లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు ఉంటుంది. వస్తాయి. కాబట్టి చంద్రుడు చేయడం ద్వారా లక్ష్మీదేవికి చేసినట్టే, వెంకటేశ్వర స్వామి వారికి చేసినట్టే. చంద్రుడు ఎవరికి ఆభరణం? శివుడికి ఆభరణం. శివుడికి. శివుడికి చేసినట్లే కదా. కాబట్టి అలాగే గణపతికి పూజ చేసినట్లే ఇన్ని హ్మ్. రకాల దేవతలకి పూజ చేసినటువంటి ఫలితం ఫలితం కలగాలి వస్తుంది. అంటే శ్రావణ పౌర్ణమి రోజున సాయంకాలంలో ప్రదోష కాలంలో చంద్రుడికి చంద్రకిరణాలు సోకుతున్నటువంటి సమయంలో మనం చేసేటువంటి ఏ సహస్రమైన అష్టోత్తరమైన వాటి ఫలితం ద్విగుణీకృతం, రెట్టింపు దశలో మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. హ్మ్. గురుగారు, రాఖీ కట్టిన తర్వాత అంటే కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో చెల్లెల కాళ్ళు అన్న మొక్కడం ఉంటుంది, లేదా ఇంకొన్ని సాంప్రదాయాల్లో అన్న కాళ్ళు చెల్లెలు మొక్కుతూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? ఇక్కడ ఒకటి చెప్తాను అన్న, సంప్రదాయాలు కొంతమంది చేస్తున్నారు, కొత్తగా వచ్చినటువంటి సంప్రదాయాలు. హ్మ్. అసలు అన్న కాళ్ళకి చెల్లెలు నమస్కారం చేయడం మాత్రమే సంప్రదాయం. హ్మ్. అన్న చెల్లెల కాళ్ళకి నమస్కారం చేయడం సంప్రదాయం కాదు, ఆయుక్షీణం అంటాం. అవునా? చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కారం చేస్తే ఆయుక్షీణం అంటాం. అవును. సో కాబట్టి దయచేసి ఈ సంప్రదాయాన్ని కూడా మార్చడానికి అవకాశం చూడండి దయచేసి. కొన్ని సంప్రదాయాలు విడ్డూరంగా ఉంటాయి నాన్న. మామగారు మొహం తెలియనటువంటి కోడళ్ళు ఉన్నారు అవును, ఉన్నారు. ఇప్పటికీ. బావగారు ముఖం తెలియనటువంటి మరదళ్ళు ఉన్నారు. హ్మ్. మరిది గారు ముఖం తెలియనటువంటి వదిలిన ఉన్నారు. ఇవి అంటే ఒకటి చెప్తాను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటనేది ఫేస్లో కనపడతాయి కానీ, అవునా, మనసులో ఆలోచన ఒకటి పెట్టుకొని బయటికి ముసుగేసుకొని కూర్చుంటే మాత్రం ఏం ఉపయోగం వస్తుంది? అవునా? ఇక్కడ ఉండాలి, అవును. ఇక్కడ ఉండాలి. దీన్ని మార్చుకోవాలి. కానీ ఇట్లాంటి వాటికి నేను అంత తొందరగా అయితే ప్రాధాన్యత ఇవ్వను. దయచేసి చెల్లెళ్ళకి నమస్కారం చేయటం వాళ్ళ ఆయుక్షీణానికి కారణం అవుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడూ పిల్లలకి నమస్కారం చేయవద్దు. ఒక నమస్కారం చేసేది ఎక్కడంటే బ్రాహ్మడికి మాత్రమే. అవును. వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా వాడు చదువుకున్నటువంటి విద్యకి నమస్కారం చేస్తాం. అంతేకాని బంధుత్వంలో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు నమస్కారం చేయడం విరుద్ధం, ధర్మశాస్త్రం కాదు, ధర్మబద్ధం అంతకంటే కాదు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.